బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య చేశారు. కాపు కాచి కత్తులు కొడవలతో నరికారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు జీకొట్టాల గ్రామానికి చెందిన వైసీపీ యువనేత సతీష్ కుమార్ రెడ్డి. పామిడి నుంచి వెళ్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కత్తులు కొడవలతో ఆయన గొంతుని కోసి అతి కిరాతకంగా అతన్ని చంపేశారు. ఘటనా స్థలంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఆధారాలని సేకరిస్తున్నారు. రాజకీయ హత్యన, కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లా ఈ మధ్యకాలంలో మనం చూస్తే రాజకీయాలకి అలాగే హత్యలకి వీటన్నిటికీ కూడా మారు మ్రోగిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లాలో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చెల్లకే నాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లకే నాయుడు చెప్పండి, అసలు ఇది రాజకీయ కక్షతో జరిగిందా లేకపోతే ఇంకేదన్నా కోణాల్లో ఉన్నాయా ఏంటి? మరి అర్ధరాత్రి వేళ ఆయన వస్తున్న సమయాన్ని ముందే పసిగట్టారు ఆ దుండగులు ఎలా? కళ్యాణ్, మొత్తం మీద అయితే పామిడిలో ఏదైతే జరిగినటువంటి సంఘటన అనేది పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఇతను సొంత గ్రామం పామిడి నుంచి జీకొట్టాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో సతీష్ కుమార్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడం అనేది పెద్ద సంచలనంగా మారింది. కాకపోతే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రాథమికంగా ఇప్పటికైతే మాత్రం ఎటువంటి ఇల్లీగల్ కావచ్చు లేదంటే రాజకీయాలకు సంబంధం లేని అంశం అన్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్రామంలో జరిగినటువంటి ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలో తను కొంచెం ఎంట్రీ వారికి సర్ది చెప్పడం వల్ల ఒకవైపే చెప్పాడనే విధితో అది కొంచెం చిలికి గాలి అనగా ఇతని మీదికి దాడికి యత్నించారు అనేది ఒకటి గ్రామస్తులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే పోలీసులు అయితే ఎటువంటి నిర్ధారణ చేయలేదు ఇంతవరకు. అతనికి రాజకీయ కక్షలు కావచ్చు లేదంటే ఇల్లీగల్, అందులో ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి అన్నట్టుగా కూడా చెప్తున్నారు సతీష్ కుమార్ రెడ్డి. అయితే ఇటీవల కాలంలోనే సొంత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆడ ఏదైతే ఉందో చూస్తే అక్కడ పరిస్థితులు చూస్తే దాడి చేసి చంపినట్టుగా కూడా పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే దాన్ని ఒక యాక్సిడెంట్ గా కూడా క్రియేట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేశారు అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఎవరు ఏంటి ఏం జరిగింది దీని వెనక. అందులో పామిడి నుంచి జీకొట్టాల గ్రామం సొంత గ్రామానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సతీష్ కుమార్ రెడ్డిని ఇంత కిరాతకంగా చంపడం ఎందుకు అనే యాంగిల్లో పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది పోలీసులు తేల్చాల్సి ఉంది. గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల అంటే బయటి వ్యక్తుల అనేది కూడా పూర్తిగా పోలీసులే ఎంక్వైరీ తర్వాత మేము పూర్తి సమాచారం అందజేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కళ్యాణ్, చెల్లకే నాయుడు ఈయన చాలా సన్నిహితంగా డిప్యూటీ సీఎంతో కూడా ఫోటోలు దిగినట్టు ఆ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఈయనకి దీనికి సంబంధించి పార్టీ నుంచి ఏమైనా స్పందించారా? పార్టీ నుంచి ఎవరైనా దీనిపై? ఇది ఇంకా పూర్తిగా, ఎందుకంటే ఎటు స్పందించలేనటువంటి ఏంటి దీని వెనక ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి సమాచారం లేనటువంటి పరిస్థితులు. కుటుంబ సభ్యులు కూడా ఏకంగా మా వాడికి ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు, మాకు అసలు ఆ రకంగా మాకు ఎవరు తెలియదు అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కళ్యాణ్, ఎందుకు పోలీసులు ప్రాథమికంగా కూడా ఇప్పటికి ఏంటి అనేది పూర్వపరాలు మాకు ఖచ్చితంగా మా ఎంక్వైరీలో తేలితే మీకు పూర్తి విషయాలు చెప్తామని కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏదైతే ఉందో వైసీపీ నేత యువనేత దారుణ హత్యకు గురి కావడం అయితే సంచలనంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయంలో అతను తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిని అటు ఇల్లీగల్ గా కావచ్చు లేదంటే ప్రత్యర్థులు రాజకీయ కోణంలో కూడా అటువంటి అంశాలు అతనికి ఉండడానికి అవకాశం లేదు అని చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చెల్లకే నాయుడు. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాకి సంబంధించిన ఒక వైసీపీ యువనేతని అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన ఒక వివాదంలో ఆయన తలదూర్చాడు. ఆయన ఒకరి వైపే తీర్పునిచ్చాడు అన్న ఉద్దేశంతో మరి ఆయన వాళ్ళు చేసి ఉండొచ్చు అని ప్రస్తుతానికైతే అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తే కానీ దీంట్లో నిజానిజాలు బయటికి వెళ్ళవని చెప్పేసి
ప్రస్తుతానికి చెల్లకే నాయుడు చెప్పుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎవరి మీద అనుమానం ఉంది? మీకు ఎప్పుడు తెలిసింది?